క్యాన్సర్ అగ్రగామిగా నిలిచిన ఒమేగా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి సదుపాయాలతో అత్యంత అధునాతన టెక్నాలజీతో 500కు పైగా పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నేడు గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు అందించాలనే ఏకైక లక్ష్యంతో గచ్చిబౌలిలో ఒమేగా హాస్పిటల్ను అందుబాటులోకి తెచ్చామన్నారు హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ వంశీ సిహెచ్. ఒమేగా హాస్పిటల్లో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రేడియేషన్ మిషన్ ఎథోస్ కొత్త తెరపిని తీసుకొచ్చామని చెప్పారు. ఒమేగా గచ్చిబౌలి హాస్పిటల్లో ఇవాళ ఓపెన్ హౌస్లో అందరు డాక్టర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ అంటే కృత్రిమ మేధస్తో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ పరికరం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిరోజు రేడియేషన్ ఇస్తున్నప్పుడు ట్యూమర్ని చూస్తూ అంటే దాంట్లో ఉన్న ఇమేజింగ్ సిస్టమ్తో చూస్తూ ట్యూమర్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అక్కడ వరకే ట్రీట్మెంట్ ఇచ్చే ఏకైక పరికరం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్. అంటే ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నట్టయితే కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా దాని ముందున్న బ్లాడర్లో యూరిన్ ఎక్కువగా ఉంటే ట్రీట్మెంట్ ప్లాన్ మార్చేస్తుంది. వెనకాల రక్తం లోడెడ్గా ఉన్నట్టయితే ట్రీట్మెంట్ ప్లాన్ మార్చేస్తుంది. ట్యూమర్ సైజ్ తగ్గినట్టయితే తగ్గిన ట్యూమర్కి సరి అయిన రేడియేషన్ ఇస్తుంది. తద్వారా నార్మల్ కణజాలానికి పక్కన ఉన్న నార్మల్ కణజాలానికి ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా అత్యంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్మెంట్ చేసే భారతదేశంలోనే మొట్టమొదటి ఏకైక లీనియర్ యాక్సిలరేటర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ ఇక్కడ ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలిలో అందుబాటులో ఉంది. వీటితో పాటు క్యాన్సర్కి ట్రీట్మెంట్తో పాటు క్యాన్సర్ డయాగ్నోసిస్ స్టేజింగ్ కూడా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్కి లిక్విడ్ బయాప్సీ అంటే బ్లడ్ నుంచే మనం ఇప్పుడు క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకునే ఫెసిలిటీస్, ఆంకోజెనోమిక్స్ అంటే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్, అలా అన్ని రకాల డయాగ్నోస్టిక్ టెక్నాలజీ ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా స్టేజింగ్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ ట్రీట్మెంట్ కన్నా స్టేజింగ్ అంటే స్టేజ్ని బట్టే ఎంటైర్ ట్రీట్మెంట్ డిజైన్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ స్టేజింగ్ కోసం ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే అతి తక్కువ రేడియేషన్తో అతి తక్కువ సమయంలో మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఈ పెట్ సిటీ చేయగలుగుతాం, స్టేజింగ్ చేయగలుగుతాం. అతి తక్కువ రేడియేషను అతి తక్కువ సమయంలో పెట్ సిటీ చేసినట్టయితే డిజిటల్ పెట్ స్కాన్ ద్వారా క్యాన్సర్ని పూర్తిగా చక్కగా స్టేజింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇండియాలోనే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా డిజిటల్ పెట్ ఎంఆర్ఐ స్కాన్ మీ అందరికీ తెలుసు. ఎంఆర్ఐ స్కాన్ వల్ల యాక్యురేట్గా ట్యూమర్ని లోకలైజ్ చేయగలుగుతాము. కానీ డిజిటల్ పెట్ ఎంఆర్ మనం ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టర్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అసలు రేడియేషన్ ఎక్స్పోజరే లేకుండా హోల్ బాడీ స్కాన్ స్టేజ్ చేయవచ్చు. పెట్ సిటీ స్కాన్కి లిమిటేషన్స్ ఉంటాయి. బ్రెయిన్లోను, పెల్విస్లోను, అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్కి, ఎక్స్ట్రిమిటీ అంటే కాళ్ళలోను చేతుల్లోనూ వచ్చే ట్యూమర్స్కి, హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్కి ఈ పెట్ ఎంఆర్ చాలా యాక్యురేట్గా స్టేజ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఈ పెట్ ఎంఆర్, డిజిటల్ పెట్ సిటీ, డిజిటల్ పెట్ ఎంఆర్, స్పెక్ట్ గామా కెమెరా, థెరనాస్టిక్స్ అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్తో క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ, ఇవన్నీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్ అందుబాటులో చేయడం జరిగింది. సో ఈ పెట్ ఎంఆర్ గైడెడ్ రేడియేషన్ ప్లానింగ్ అంటే
యాక్యురేట్గా స్టేజింగ్ చేసి మళ్ళీ దాన్ని యాక్యురేట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన ఫెసిలిటీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, అంటే డిజిటల్ PET/MR గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లినాక్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా పేషెంట్ కి అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో మోర్ ఎఫిషియెంట్ గా చేయడానికి అవకాశం ఉంది. తద్వారా క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. నిన్ననే అనౌన్స్ చేశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చర్స్ ICMR ఢిల్లీ వారు, భారతదేశంలో 2026 కి 2 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడతాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలో 2 మిలియన్ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ చేయబడతాయి. సో ఎంత ఫెసిలిటీస్ మనకు అవసరమో ఆలోచించండి. సో ఈ క్యాన్సర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. వీటిని ట్రీట్ చేయడానికి ఇలాంటి అత్యాధునిక సదుపాయాలు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. AI powered Linac machine itself costs $4 million. Annual maintenance contract is 1.5 crores. So definitely expensive గా ఉంటాయి. బట్ ఇక్కడ